రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాన్ని ఒక్క పాటై నిన్నే చేరాలి ఆకాశం అందాలంటూ తూకే కిరటంలా ప్రేమి నాలో ఆహోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిల్లే వేసి నీ కోసం నీడై ఉన్నా నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని ఇతులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పును ప్రమిదగా మలచి కాంతి పెంచాలని గుండెతో దయ్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని కోలోన పల్లె కోడికు తల్లే వల్లిసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా సేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నానేల తల్లే అలికి బూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిరకన పల్లె హే తెల్ల తెల్లని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటాదిరా గుల్లోని గంటలు కాడెడ్ల మెల్లోన జంటగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను సలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కాలే దడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు కట్టి కవ్వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయనాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తురూడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రణయమూర్తి వచ్చింది ఇదే కాంచనా హే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చర కాంచనా కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా హే వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే 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 ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి చెయ్యేసే చుట్టూ కుర్రాలే
ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి చెయ్యేసే చుట్టూ కుర్రాలే. గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే రే రే. ఈ పర్ఫార్మెన్స్ మొత్తానికి ఒక్కటే ఒక మాట చెప్పగలుగుతా, సూపర్ సూపర్ సూపర్. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది మాత్రం 100% శివ ఇచ్చారు. సో వెల్ డన్. మరి ఇప్పుడు మీ సింగింగ్ గురించి ఇంద్రజ గారు మాట్లాడతారు. శివ, మీరు పర్ఫెక్ట్ గా పాడగలరో లేదో అన్న విషయం పక్కన పెడితే, పాడగలనన్న మీ నమ్మకం మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. మీకేదొచ్చో దాన్ని ముందుకు తీసుకురావాలన్న మీ ఈ కాన్ఫిడెన్స్, హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. గాడ్ బ్లెస్ యూ, లాంగ్ వే టు గో, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే శివ, ఈ టాలెంట్ మీలో ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అలాగే ఆ ఇన్స్పిరేషన్ పాయింట్ ఎప్పుడు, ఎక్కడ ఆ టర్నింగ్ పాయింట్? నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతున్నాక, నాది మొదటి నుంచి ఫీమేల్ వాయిస్ అన్నమాట. అయితే అందరూ ఏడిపించే వాళ్ళు, చాలా బాధ పెట్టేవాళ్ళు. నేనేంటో నేర్పించుకోవాలనే నేను అట్లే పోరాడానక్క. ఇన్స్టాలో సాంగ్స్ పాడాను. ఫస్ట్ లో లైక్స్ ఎక్కువ రాలేదు, తర్వాతకి వచ్చినాయి. వచ్చిన తర్వాత ట్రోలింగ్ అయింది. ఆ కామెంట్స్ చూసి, ఆ ట్రోలింగ్ చూసి అసలు చచ్చిపోవాలనిపించింది. కానీ నేను పోతే నా తల్లిదండ్రులు అందరు ఏడుస్తారు, నేను అరమ్ముకపోతా కానీ వాళ్ళు బాధపడతారు. అందుకోసం నేను పోకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నేను మంచిగా పాడి ఈ స్థాయికి వచ్చానక్క. నేను రీసెంట్ గానే మామిడి పండు అనే సాంగ్ పాడినాను. అన్న నన్ను చాలా ఎంకరేజ్ చేసి నాకు సాంగ్ పాడిపించే అవకాశం ఇచ్చిండు. ఆ అన్న వాళ్ళ పేరేంటి? అసుర. రండి అసుర. శివ, దేవుడు అందరికి ఒక యునిక్ క్వాలిటీ ఇస్తాడు. అందరినీ యునిక్ గా క్రియేట్ చేశారు. వాళ్ళు ఓన్లీ కీబోర్డ్ వారియర్స్ అంతే. నువ్వు మాత్రం కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళి పాటలు పాడుతున్నావు. అదే కాన్ఫిడెన్స్ తో దాన్ని నువ్వు పబ్లిష్ చేస్తున్నావు. ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అక్క. శ్రీవిద్య పొట్టి పిల్ల. శ్రీవిద్య కూడా సోషల్ మీడియా నుంచే ఈ స్టేజ్ దాకా వచ్చింది. సో శ్రీవిద్య, మీరు సోషల్ మీడియాలో ఫేస్ చేస్తున్న ఇష్యూస్, లైక్ శివ చెప్పారు, తన వాయిస్ కి, తన పర్సనాలిటీకి జనాలు కామెంట్స్, ట్రోల్స్, ఆల్మోస్ట్ ఎడ్జ్ కి తీసుకుని వెళ్ళినట్టు అట్లాంటి బూతులు కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీరు కూడా ఇట్లాంటివి ఖచ్చితంగా ఫేస్ చేశారని మనం పర్సనల్ గా డిస్కస్ చేసుకున్నాము. సో ప్లీజ్ డు టాక్ అబౌట్ ఇట్. సోషల్ మీడియా, యూట్యూబ్ లో, ఇన్స్టాలో అన్నిట్లో ఎక్కడ పడితే అక్కడ బ్యాడ్ గా ట్రోల్ చేయడం గానీ, బ్యాడ్ కమెంట్స్ పెట్టడం గానీ, నా ఫ్రెండ్సే అనుకున్న వాళ్ళు కూడా ఛాన్సెస్ నా దాకా రాకుండా చేశారని కూడా చెప్పా కదా. నమ్ముకున్న వాళ్ళు కూడా మనకు పెట్టడం, బ్యాడ్ కమెంట్స్, బ్యాడ్ గా ట్రోల్ చేయడం ఇలాంటివి ఉంటాయి. కానీ ట్రోల్ చేసే వాళ్ళ వల్లే మనం ఫేమస్ అవుతాం, ఆ విషయం ఎవరికి తెలీదు. ఇంకా ట్రోల్ చేయండి. సూపర్ సూపర్. ద మోస్ట్ పర్ఫెక్ట్ కెరియర్ ఉన్న వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు. ఆదర్శ్, లాస్ట్ 3 years నుంచి నేను సీరియల్స్ మానేసి మూవీస్ ట్రై చేయటం స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక మూవీ వచ్చింది గీత సాక్షి, గానీ అది అంత పెద్దగా నేను అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ చాలా మంది నన్ను అన్నారు, ఎందుకు నువ్వు ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, మళ్ళీ సీరియల్స్ కి వెళ్ళు, మళ్ళీ డాన్స్ షోస్ చెయ్యి అనేసి. బట్ నా గోల్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే బిగ్ స్క్రీన్ లో నేనంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలనేది ఒక చిన్న డిటర్మినేషన్ నాకుంది. అది వెళ్ళనీయకుండా చాలా మంది నా చుట్టుపక్కలే ఉంటూ, ఏహే నువ్వేం వెళ్తావు, నువ్వేం చేస్తావు, సీరియల్స్ కి వచ్చేసి నీకున్న టాలెంట్ కి వేస్ట్ అని ఎవ్రీడే వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే, లేదరా నువ్వు అక్కడికి వెళ్ళినా సరే నువ్వు యూ కెన్ అనేది పుష్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి ఈ 3 years నుంచి నేను చాలా చూస్తున్నాను. సో మళ్ళీ నేనంటే ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఒక సక్సెస్ కొట్టేంత వరకు నేను ఈ పోరాటాన్ని ఇలాగే వదలకూడదు అని అనుకుంటూ ఉన్నాను. రంగస్థలం చేసినప్పుడు చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు, కానీ అదే నేను నాగార్జున చేసినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. అయినా నేను, మీరు ఏం పీక్కుంటారు పీక్కోండి, నేను నాగార్జున 2 చేస్తా. బేసిక్ గా ట్రోలింగ్ అనేవి ప్రతి ఒక్క లైఫ్ లో జరుగుతాయి, కామెంట్ చేస్తూ ఉంటారు. సో నేను డిలీట్ చేసుకుంటా కూర్చుంటా, నాకు పని ఏమి ఉండదు కాబట్టి. రియాజ్ కనుకైతే నీ పొట్టి సంథింగ్, సో ఆ కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, రాజు భాస్కర్ మీలో మీరే పెట్టేసుకుంటారా? వీడు
మొన్న నాకు ఒక వీడియో వస్తే మొత్తం యాక్సిడెంట్ అని చెప్పి కామెంట్లు అన్ని పెట్టించిండు, అది చెప్పాలా మేడం? నాకు ఒకటి క్లారిటీ రావాలి. ఇప్పుడు సద్దం గారు అన్నాడు ఇప్పుడు కామెంట్ బ్యాడ్ కామెంట్ క్లారిటీ రాదు నా ఫోన్. అరే కాదు అరే, ఆయన ఒక్క నిమిషం ఆగన్నా. నేను వచ్చినప్పుడు కొంచెం ఆగాలి కదరా, ఆ మాత్రం రెస్పాన్స్ ఉండదు అరే సీనియర్కి. 2 నిమిషాలు ఆగనా? కామెంట్లు పెడతాను జోక్గా అన్న, వాడు సీరియస్ అవుతున్నాడు, వాడికి అది అర్థమైతే లేదు. అరే ఆగరా. అని ఇప్పుడు ఎవడేమన్నాడు అన్న నిన్ను? నిన్నెవడేమన్నా ఈయన గెలిపి కూర్చున్నాను నేను. అన్న బేసిక్ కంప్లీట్ చేయాలి కదా. ఏం కంప్లైంట్ చేసేది? అట్లా కాదన్నా, వాడిని ఎందుకు కొట్టినావు అన్న? వాడేమన్నాడు అసలు? కాదన్నా, వాడు ఏమన్నాడు? తాకిందా? నాకు కూడా తాకింది. గొడవ పడింది వాళ్ళిద్దరు, అయితే నాకు తప్పు తగిలింది అక్కడ. Once again, thank you so much, Shiva. Thank you to one and all. Thank you so much. Thank you. శివ, ఏం జరిగినా, ఎలాంటి ట్రోల్స్ వచ్చినా, ఎలాంటి కామెంట్స్ వచ్చినా, మనలో ఉన్న టాలెంట్ మనం బయట పెట్టాలి. సో లైఫ్ లో నెక్స్ట్ ఏంటి? నాకు ఇప్పుడు మూవీస్లలో కూడా సాంగ్స్ పాడడానికి అవకాశం వస్తుంది అక్క. ఫోక్ సాంగ్స్ పాడడానికి ఛాన్స్ వస్తుంది. అదే కాకుండా షార్ట్ ఫిల్మ్స్ లలో కూడా యాక్టింగ్ చేయడానికి చాయిస్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ టు యూ, Shiva, and thank you so much. Thank you.